రాష్ట్రంలోని ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన వైసీపీ నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కూటమి నాయకులు ఆకాంక్షించారు. కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నాయకులు పూజలు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సుంకర శ్రీనివాసులు కలిసి దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కాళ్లకు చెప్పులు ధరించి ప్రదర్శించడాన్ని వారు తప్పుబట్టారు. దేవుని పట్ల వారికున్న భక్తి ఇదేనా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలే తిప్పికొడతారని స్పష్టం చేశారు. తిరుమలలో లడ్డూ విషయంలో కల్తీ చేసి కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మన భారతదేశమే కాదు విదేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి అంటే పవిత్రత, భక్తి శ్రద్ధలతో అందరూ ఆయనను పూజిస్తూ ఉంటారు. అటువంటి వెంకటేశ్వర స్వామిని చిత్రపటాన్ని కౌన్సిల్లో చెప్పులేసుకొని తీసుకొని పోవడం చాలా దారుణం. దాదాపు నెల రోజుల నుంచి కల్తీ నెయ్యి విషయంలో కూడా సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా తెలియజేసినా కూడా ఏ విధంగా కల్తీ జరిగిందని, ఏదైతే సంస్థలు సరఫరా చేసినాయో పాలే సరఫరా చేయలేదు ఆ సంస్థల కంటే, అట్లయితే పాలే సరఫరా చేయనప్పుడు కల్తీ నెయ్యి ఎక్కడుందని వాళ్ళను దొంగ తిరుగు మాటలు మాట్లాడడం, ఏదైనా తప్పుని కప్పుపించుకునేటట్టు ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే ఈవెన్ వెంకటేశ్వర స్వామిని కూడా వాళ్ళు ఈ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారంటే చాలా దారుణం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ ప్రతి ఒక్కరూ గమనించాలా. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా కూడా వైసీపీ నీచ రాజకీయాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ భాష, గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ మాటలు మహిళలను కించపరిచే విధంగా మంత్రులు సైతం, ఎమ్మెల్యేలు సైతం ప్రయత్నం చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల కుట్రలన్నీ చేస్తూ వాళ్ళ సభ్యులతో రాష్ట్రంలో విధ్వంసం. మొన్న జరిగిన అంబటి రాంబాబును చూసాం. కావాలనే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి గారి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులను, అదేవిధంగా బీజేపీ కానీ జనసేన శ్రేణులను, కూటమిలో ఉన్న ప్రతి కార్యకర్తను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళే రెచ్చగొడతారు, వాళ్ళే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారు. ఈ అరాచకానికి భగవంతుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వాళ్ళకి శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సుబ్బారెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన శ్రీనివాస్ గారు, మిగతా 3 పార్టీల శ్రేణులు అందరం కూడా వచ్చాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఫిర్యాదు చేయాలి. వీళ్ళ మీద, వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద ఫిర్యాదు చేయాలి. శాసన మండలిలో వాళ్ళు చేసిన అరాచకం రాజ్యాంగ విరుద్ధం. ఒక పవిత్రమైన రాజ్యాంగ సభలో దేవుడిని తీసుకొని చెప్పులు వేసుకొని కింద పడేసి, వెంకటేశ్వర స్వామి ఫోటోలు కింద పడేసి కాళ్ళతో తొక్కుకుంటా పోతున్నారంటే ఏ విధంగా దేవుడిని అపవిత్రం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి గమనించాలి ప్రజలందరూ కూడా. అందుకే ఈరోజు అందరం కూడా కడప తిరుమల తొలిగడప వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చాం. స్వామి, ఈ రాష్ట్రాన్ని వాళ్ళ కుట్రల నుంచి మీరు కాపాడండి, వాళ్ళు చేస్తున్న అరాచకం నుంచి కాపాడండి. భారతీయుడు కూడా